హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిపిఎస్ టెక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మనకి సైడ్ బ్యాడ్జెస్ కనిపిస్తుంది కదా, సో దీనికైతే స్టార్ మేకర్ వాళ్ళు టైల్ లైట్ అంటున్నారు. సో దీనికి మీరు టైల్ లైట్ అని పిలవచ్చు, లేకపోతే సైడ్ బ్యాడ్జ్ అని పిలవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ సైడ్ బ్యాడ్జ్ అయితే ఉంది కదా, సో ఇదైతే నాకు టోటల్గా 5 ఉంది. సో ఫ్రెండ్స్, అప్పట్లో అయితే మనకి ఈ బ్యాడ్జెస్ రిమూవ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉండేది కాదు. అంటే ఏదైతే యాడ్ అయిపోతుందో సో అది యాడ్లోనే ఉంటుంది. ఏదైతే మనం నచ్చకపోతే దానికి మనం రిమూవ్ చేయలేకపోయే వాళ్ళం. ఓకే, కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు మనకి రిమూవ్ చేయడానికి కూడా ఆప్షన్ పెట్టడం జరిగింది. సో మీరు కనుక స్టార్ మేకర్ని ఇంకా అప్డేట్ చేయకపోతే వెంటనే మీరు అప్డేట్ చేసేయండి. సో అప్డేట్ చేసేస్తే మీకు ఈ బ్యాడ్జెస్ రిమూవ్ చేయడానికి కూడా మీకు ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఓకే, సో అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను చూడండి. మీరైతే మీ ప్రొఫైల్కి వచ్చేస్తారు. సో మీ ప్రొఫైల్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ టూల్స్కి వస్తారు. ఓకే, సో టూల్స్ పైన క్లిక్ చేస్తే మీకు టూల్స్ అయితే ఓపెన్ అవుతుంది. తర్వాత కొంచెం కిందకైతే స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు టైల్ లైట్ అని ఇక్కడ చూపిస్తుంది. చూసినా కదా, ఇక్కడ అన్నీ కూడా చూడండి యూజింగ్లో ఉంది. సో ఈ యూజింగ్లో ఉంటే మీకు అన్నీ కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. అక్కడ మీకు ఏదైతే కనిపించకూడదు అనుకుంటున్నారు సో దానిపైన క్లిక్ చేసి యూజింగ్ పైన క్లిక్ చేసుకొని కన్ఫర్మ్ చేసేస్తే ఇది చూడండి అన్యూజ్డ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ చేసుకొని కనుక మీరు రిఫ్రెష్ చేస్తే అక్కడైతే మీకు ఎగిరిపోతుంది. చూడండి, ఇక్కడైతే మళ్ళీ ఆ బ్యాడ్జ్ అయితే కనిపించడం లేదు, సైడ్ బ్యాడ్జ్. ఓకే, సో ఆ పరంగా మీరు ఎన్నైనా మార్చుకోవచ్చు. సో మళ్ళీ పెట్టుకోవాలంటే మళ్ళీ హ్యాస్టేజ్ మళ్ళీ టూల్స్లోకి వెళ్తారు. ఓకే, సో మళ్ళీ టూల్స్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం కింద స్క్రోల్ చేసి ఇక్కడ అన్యూజ్ పైన క్లిక్ చేసి యూజ్ ఇట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీ ప్రొఫైల్లో యాడ్ అయిపోతుంది. సో ఈ పరంగా మీకు నచ్చిన ట్యాగ్ అయితే మీరు ఉంచుకోవచ్చు. మీకు ఏదైతే నచ్చదో సో అదైతే మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇదైతే కొత్త ఫీచర్ యాడ్ అయింది కొత్త అప్డేట్లోనే. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్యూచర్ ఎలాగ అనిపించింది, ఈ ఆప్షన్ అనేది కింద అయితే కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.